ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. వాస్తవానికి టీడీపీ జనసేనలతో బీజేపీ కూడా కూటమిలో కలిసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ అధిష్టానం నుంచి పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. తొలి జాబితాలో టీడీపీ 94, జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. తెలుగుదేశం, జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పార్టీకి మొత్తం 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. బీజేపీతో చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై స్పష్టత రానుంది. అంతకుముందు టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్తో సమావేశమయ్యారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల పేర్ల అంశంపై చర్చించారు. వాస్తవానికి మెజారిటీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాలను టీడీపీ జనసేనలు చాలా రోజుల క్రితమే తయారు చేశాయి. 100కు పైగా సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేశారు. ఈ నెల 2వ వారంలోనే వీటిని విడుదల చేయాలని అనుకున్నా బీజేపీ కొత్తగా ఈ కూటమిలోకి రావడంతో వాయిదా వేశారు. బీజేపీ నాయకత్వంతో సీట్ల రద్దుపాటుపై చర్చలు జరుగుతుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఆ పార్టీకి ఇచ్చే సీట్ల విషయంలో దాదాపు స్పష్టత రావడంతో ఇప్పుడు జాబితా ప్రకటనకు సిద్దమయ్యారు. ఇవాల్టి ముహూర్తం దాటితే మళ్లీ 2 వారాల వరకు అంత మంచి ముహూర్తం లేదని పండితులు చెప్పడంతో శనివారాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వానికి కూడా చేరవేశారట. శుక్రవారం ఉదయం దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. ఆ తర్వాత జాబితా విడుదల ప్రక్రియ వేగం పుంజుకుంది. 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా భారీ బహిరంగ సభకు ముందు కొందరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తే ఉభయ పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని అంచనా వేస్తున్నారట. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల ప్రకటనకే టీడీపీ, జనసేన పరిమితం కానుంది. బీజేపీతో పొత్తు క్లారిటీ వచ్చాక ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశముందని కూటమి పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్దం కాలేదని తెలుస్తోంది. తొలి జాబితాలో పార్టీ నాయకుల్లో జోష్ నింపేందుకు నిర్ణయించినట్లు సమాచారం.